తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఎక్కడో ఉండే గ్రహాలు మనల్ని శాసిస్తూ ఉంటాయి. ఏ గ్రహం అంటే గ్రహాలు పగబడతాయని చెప్పేసి కూడా ఎవరో అంటుంటే నేను వినడం జరిగింది గురుగారు. నిజంగా అది ఉంటుందంటారా? ఒకవేళ అది కనుక ఉంటే ఆ గ్రహాల్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి వాళ్ళకి ఎలాంటి శాంతులు మనం చేయాల్సి వస్తుందంటారు? నిజంగానన్నా గ్రహాలు దేవతలే, దేవతలకే దేవతలు. ఇప్పుడు మనం అది కథ కాదా అని పక్కన పెడితే ఈశ్వరుడు శనీశ్వరుడు పట్టడం వల్ల చెట్టు త్వరలో దాక్కున్నాడని చెప్పి వింటూ ఉంటాం మనం. అవునా? అంటే ఈశ్వరుడికి తప్పలేదు, మనం ఎంత కదా. దీంట్లో ప్రతి ఒక్కటి కూడాను గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ప్రతి మానవాళి మీద వాళ్ళ జీవన విధానం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీనికి ఒక్క మాట చెప్తానన్న, గ్రహస్థితి కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగుండదు. అతి పెద్ద కోటీశ్వరుడు కూడా ఉన్నటువంటి బికార్ అయిపోతూ ఉంటాడు, రోడ్డు మీదకి వచ్చేస్తుంటాడు. ఏమీ లేనటువంటి వాడు కూడా అదృష్టవంతుడు అయిపోతుంటాడు ఉన్నట్టుండి. అది కొంతమందికి నడమంతరపు సిరిలాగా ఉంటుంది, అంటే వాడికి కింద పైన చూడు ఎక్కడ ఎవరిని, అలా ఉంటే నిజంగా అలానే ఇదైపోతుంటుంది. లక్ష్మీదేవి ఒకళ్ళ ఇంట్లోకి ఒకటి కల్లో కనబడింది, రేపు పొద్దున్న నేను ఇంటికి వస్తున్నాను నేను అంటే, అమ్మ అవునమ్మా మంచిదమ్మా, ఎప్పుడు దాకుంటావమ్మా అని అడిగట లక్ష్మీదేవిని. నువ్వు నన్ను కాలుతో తగలంత వరకు నేను నీ ఇంట్లో ఉంటానరా అని చెప్పిందిట. మరుసటి రోజు నుంచి వాడికి సిరి సంపదలు పొంగుతున్నాయి, పొల్లుతున్నాయి. ఓయమ్మ కోటీశ్వరుడు అయిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు భుజం మీద ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నాడు, కింద డబ్బులు కనపడితే కాలుతో ఇట్లా తీసేట ఓకే వాడికి. అది తీసేసరికి లక్ష్మీదేవి ఆగ్రహించింది, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ బికారి ఇదైపోతూ ఉన్నాడు. అంటే ఇలాంటివి కూడా మన కర్మ ఎలా ఉంటుందంటే మన బుద్ధిని అనుసరించే ఉంటుంది. బుద్ధి కర్మానుసారేణ మన కర్మ ఉంటుంది. మనం అనుకుంటాం పలానా చోటుకి వెళ్దామని. ఇప్పుడు సింపుల్ అన్న, లైఫ్ అనేది ఒక లాటరీ లాంటిది. గ్రహాలతో పోల్చుకుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ 100 రూపాయల నోటు ఉంది, ఒక బాక్స్ కప్ ఉంది, పక్కన 1 రూపీ నోటు ఉంది, బాక్స్ కప్ ఉంది. మనం ఆలోచిస్తాం ఏం తీసుకోవాలి అని. ఒకసారి అడిగితే అటు ఇటు చూసి నిజంగానే గ్రహస్థితి బాగున్నవాడు 100 రూపాయల బాక్స్ మీద చేయబెడతాడు. దరిద్రుడికి అది తీసుకోవాలని ఉన్నా సరే దీని మీద చేయబెడతాడు. ఇదేంటి? మన కర్మ మన బుద్ధిని అనుసరించి ఉంటుంది తప్పనిసరిగా. గ్రహాలంటే సాక్షాత్ మన పక్కన వచ్చి కూర్చోవు నాన్న. ఒకటి శని బాగాలేదు అని చెప్తూ ఉంటాం, రావు బాగాలేదని చెప్తాం, కేతు బాగాలేదని చెప్తాం. వాళ్ళెవ్వరూ మన పక్కన వచ్చి కూర్చోరు. మనతో ఉండే వాళ్ళనే ఆయా రూపాలు వాళ్ళ నేను జాతకాలు చెప్పేటప్పుడు ఏం చెప్తానంటే నాన్న, ఫ్రెండ్స్ నీకు ఈ కలర్లో ఉంటారు, ఈ హైట్లో ఉంటారు, ఫలానా స్పెట్స్ పెట్టుకొని ఉంటారు, లేదంటే ఈ రంగులో ఉంటారని చెప్తూ ఉంటాను నేను. నన్ను మా గురుగారే క్వశ్చన్ చేశారు, ఇది ఎలా చెప్తావు నువ్వు అని. వాడికి ఏ మహర్దశ జరుగుతుందో, ఏ గ్రహం అయితే నీచ స్థానంలో ఉందో ఆ రకమైనటువంటి ఫ్రెండ్స్ వాడి చుట్టూ తిరుగుతుంటారు గురుగారు అని చెప్పాను. ఇప్పుడు హైట్ తక్కువ కలర్ తక్కువ ఉండేటువంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, శనిగ్రహ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సామాన్యంగా హైట్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, రాహుగ్రహ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. తెల్లగా సన్నగా కోలమోహంతో పొడవుగా ఉండేటువంటి ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళ వల్ల చెడిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, శుక్రగ్రహ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే పొడుగ్గా బాగా సామాన్యంగా వెడల్పు మోహంతో ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళలో కేతుగ్రహ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే ఆ గ్రహాలు ఆ పర్సనాలిటీ ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళని మన చుట్టూ చేరుస్తుంటారు. అందుకని వివాహ పంతంలో కూడా గ్రహాలు 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 ఎందుకు చూస్తారు అంటే, ఏదైతే వీడి జాతక స్థితి ఉందో దానికి తగ్గట్టుకునే వచ్చే భార్య కావచ్చు, అమ్మాయికి అయితే భర్త కావచ్చు, ఏదైతే ఉంటుందో. కొంతమంది వస్తుంటారు, కొన్ని రోజుల జీవితంలో ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు కదా. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ముఖ్యంగా గ్రహస్థితే కారణం అని చెప్పి చెబుతూ ఉంటారు. వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతుంటారు. రుణం తీర్చుకోవడమే ఆ కొన్ని రోజుల పాటు. పెట్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా ఆ కొద్ది రోజులు రుణం తీర్చుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. దీనంతటి కారణం ఏంటి? ఫ్రెండ్స్. ఒక అమ్మాయి వస్తుంది, భార్య వస్తుంది ఒక అబ్బాయికి, ఈ పర్సనాలిటీలో వస్తుంది, ఇలా ఉంటుంది, ఈ అమ్మాయి బాగుంటుందని చెప్తూ ఉంటాం. ఇలా కాదు ఇంకొక సంబంధం తీసుకొస్తారు, వాళ్ళిద్దరు కుదరకపోయినా చేసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అట్లానే జరుగుతుంటాయి. కానీ ఎన్ని రోజులు కలిసి ఉంటున్నారు వీళ్ళిద్దరు? ఫెయిల్యూర్ అయ్యే వాటిల్లో మ్యారేజెస్లో ఎక్కువగా లవ్ మ్యారేజెసే ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే పెద్దలు కుదిర్చినవి తక్కువ ఉంటాయి, భయం కొద్దిగా భక్తి ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కూడా
గ్రహాలే కారణం అని చెప్తా. అంటే ఆయా రూపాల్లో ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళని మన దగ్గర చేరుస్తూ ఆ సమయం ఉన్నంత వరకు వాళ్ళతో ఇబ్బంది పడుతూ వాళ్ళతో మోసగింపబడుతూ సమయం అయిపోయింది, ఆ గ్రహస్థితి ప్రభావం తగ్గింది, వాళ్ళు వెళ్ళిపోతారు మన జీవితంలోంచి. కొంతమంది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి పరిచయం ఉంటారు, టక్కన వెళ్ళిపోతుంటారు, మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఇదంతా ఏంటి? ఆ గ్రహాల స్వభావం, గ్రహాల పర్సనాలిటీ ఉన్న వాళ్ళే మన చుట్టూ తిరుగుతుంటారని చెప్తాను నేను. ఓకే. అలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని రోజులకి ఆ గ్రహస్థితి మహర్దశ ఉంటుంది, రాహు మహర్దశ, ఇన్ని సంవత్సరాలు ఉంటుంది. ఆ సంవత్సరాల పాటు వాడు ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. మనం బాధపడుతుంటాం, అరే మనవాడు వెళ్ళిపోయాడు కదా అని. వాడు నీకు చేసినటువంటి చెడు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది కదా, అంతవరకు పక్కన ఉన్నప్పుడు తెలియదు, ఎంతసేపు పొగుడుతుంటాడు కాబట్టి ఆ తర్వాత తెలుస్తుంటుంది. ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావం అని చెప్తాను నేను. రవి దగ్గర నుంచి కేతు మహర్దశ వరకు, అంటే కేతువు వరకు కూడాను అన్ని గ్రహాలు మంచివనే చెప్తా, చెడ్డవనేం కాదు, పగబట్టవు పొరపాటున కూడా. ఓ మాట చెప్పాలంటే గ్రహాలు దేవతలు వాళ్ళు ఎప్పటికీ పగ అనేటువంటిది ఉండదు కాబట్టి వాళ్ళు దేవతలు అంటారు. మనలాగా శాడిజం ఉండదు కాబట్టి వాళ్ళు దేవతలు అంటాం. మన మనుషులకి శాడిజం ఉంటుంది కాబట్టి మనం మనుషులు అంటాం. వాళ్ళకి మనకు ఉండే తేడా అదే కదా నాన్న. ఇప్పుడు నేనే ఉన్నా నాన్న, సుధీర్ శర్మ, ఓకే మంచి అబ్బాయి, పర్లేదు, ఓకే నా పేరు ఎందుకులే కానీ ఇంకోళ్ళని తీసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు మంచివాడు అనుకుందాం. అదే వ్యక్తి ఇంకొక స్థానానికి, చెడు స్థానానికి పోతే అక్కడ చెడు అలవాట్లు అయిపోయి చెడు స్నేహాల మధ్య చెడిపోతాడా లేదా? చెడిపోతాడు. ఇదే మనిషిగా ఇక్కడ మంచివాడుగా, మరి అక్కడ చెడ్డవాడు కనబడుతున్నాడుగా. అంటే అక్కడ ఏంటి? స్థాన ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం వాళ్ళ మీద చూపిస్తుంది. గ్రహాలకి శుభస్థానాలు, శత్రుస్థానాలు, మిత్రస్థానాలు, మిశ్రమ స్థానాలు, సమస్థానాలు అని చెప్పి ఇన్ని స్థానాలు ఉంటాయి. వాటిలో ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు ఉండేటువంటి ప్రభావాన్ని చూపిస్తే తప్పితే ఏ రోజు కూడాను గ్రహాలు రాక్షసులు కాదు, దయ్యాలు కాదు, మన మీద పగబెట్టడానికి పాములు అంతకంటే కాదు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు ఉండేటువంటి స్థానం, ఇప్పుడు శని బాగాలేదు అంటాం చాలామంది, కానీ శని బాగుంటే ఎంతమంది ఈ ఐరన్ బిజినెస్, మన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు ఎంతమంది బాగుపడుతున్న వాళ్ళు ఉన్నారు నాన్న. మరి వాళ్ళందరికీ శని బాగుండబట్టేగా కదా. అవి నిజంగా ఆయన మాత్రం శనిగాడు చేసి పడేశారు. శనిగాడు కాదు, శనే గాడ్, శనే గాడ్, వెరీ గుడ్. శనిగాడు కాదు ఆయన, శనే గాడ్ అని చెప్తాను నేను. అంటే గ్రహాల ఒక గురువుడు ఉన్నాను నాన్న, గురుగ్రహ ప్రభావం, గురువు అనుగ్రహిస్తే చాలా అన్ని కలుగుతాయని చెప్తూ ఉంటాం కదా. వివాహానికి కూడా గురుబలం ఉండాలని చెప్తుంటారు, ప్రతి పనికి కూడా గురుబలాన్ని చూసుకుంటూ ఉంటాం. అలాంటి గురువే నీచ స్థానంలో ఉంటే నీచ ప్రభావాన్ని ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. మరి వాడు అంటే చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు ఉన్నటువంటి స్థానం చెడ్డది, అంతేగాని ఏ గ్రహాలు చెడ్డవి కాదు. అన్ని దేవతల అనుగ్రహం కలగాలి అంటే నిత్యం ఆదిత్యాది నవగ్రహ శ్లోక ప్రార్థన కానీ, నవగ్రహాలకి చక్కగా ప్రదక్షిణం చేయడం కానీ, అందులో నవగ్రహ ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని బయటకు వస్తారు, అది కూడా దరిద్రమే. అలా చేయకూడదా అండి? పాపం నాన్న. ఇప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణస్సంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవాశరణాగతవత్సల అన్యథాస్త్రన్నాస్తిత్వమే వసనం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష నవగ్రహ అని చెప్పుకుంటూ ఉన్నాం. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ పోయి మంచి పుణ్యం రావాలి, సద్గతి కలగాలి అని చెప్పి ఆ ప్రదక్షిణానికి పరమార్థం. మంత్రానికి చేసిన ప్రదక్షిణానికి పుణ్యం వస్తే కాళ్ళు కడుక్కుంటే ఎక్కడ ఉంటుంది ఆ పుణ్యం? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు పవిత్రంగా ఉండాలి కాబట్టి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి. ఇంకా కొంతమంది చెబుతుంటారు నవగ్రహ ప్రదక్షిణ చేస్తే నువ్వులు అవన్నీ కాళ్ళు కంటుకుంటాయండి, అవన్నీ మా ఇంటికి వస్తే మాకు శని బాధ కదా అని. ఎప్పుడైతే దేవాలయంలో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తామో, నవగ్రహాలు ప్రదక్షిణం చేసిన తర్వాత ప్రధాన ఆలయాలు ఉంటాయి, శివాలయమో, ఆంజనేయ స్వామో, అమ్మవారో, విష్ణుమూర్తో దేవాలయాలు ఉంటాయి. ఆ ప్రదక్షిణాలు చేసే లోపల కాళ్ళకుండేటువంటి మొత్తం పోతాయిగా. అందుకని మొట్టమొదటిగా నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి. ఆ ప్రదక్షిణాలు కూడాను కొంతమంది 7 కరెక్ట్గా చేసిన అపసవ్యంలో చేస్తూ ఉంటారు. రాహుకేతువులు అపసవ్యంలో ఉన్నారు కదండి, అపసవ్యంలో చేస్తున్న ఈ ఆలోచన మనవాడు కొత్తగా ఆలోచిస్తుంటారు నాన్న. ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా లేదు, అప్రదక్షిణం కాదు, సక్రమంగానే ప్రదక్షిణం చేయాలి. 9 కూడా కాదు, 27 ప్రదక్షిణాలు చేయాలని చెప్తాం. అంటే దేనికన్నా ఏ గ్రహ దోషం ఉన్నా కూడా నవగ్రహాలు మొత్తానికి 27 ప్రదక్షిణాలు. ఎందుకు అంటే నవగ్రహాలు 9 నాన్న. ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యధిదేవతలను 2 ఉంటారు. 9 3 27, నక్షత్రాల సంఖ్య 27. గ్రహాలు మొత్తం కూడా 9, 27 నక్షత్రాల్లో ఒక్కొక్క 3 నక్షత్రాలకు ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది. 9 3 27 అక్కడ కూడా, అవునా? కాబట్టి 27 నక్షత్ర సంఖ్య ప్రదక్షిణాలు చేసి చక్కగా ప్రధానాలయానికి వెళ్ళి
నమస్కారం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వస్తే ప్రదక్షిణం పూజ చేసినటువంటి తీర్థప్రసాదాలు తీసుకున్నటువంటి పుణ్యం ఇంటి దాకా తెచ్చుకుంటాం. అందుకని యాత్రలకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మన ఇంటికి రావాలంటాం, ఎవరిళ్ళకి వెళ్ళొద్దని చూద్దాం. అంటే అక్కడి నుంచి పుణ్యం తెచ్చుకుంటున్నాం కదా, ఆ పుణ్యాన్ని మన ఇంటి దాకా తెచ్చుకోమనే కదా. మరి గుడి కూడా క్షేత్రమేగా, మరి గుడి దాకా వెళ్ళినప్పుడు పుణ్యం వస్తున్నప్పుడు ఆ పుణ్యాన్ని తెచ్చుకొని మన ఇంటి దాకా తెచ్చుకోవాలి, కానీ అక్కడే కాళ్ళు కడుక్కుంటే ఏముంటుంది. కాబట్టి కాళ్ళు కడుక్కోవడం అనేది ప్రదక్షిణాలు అయిన తర్వాత చేయకూడదు. ఆదిత్యాది నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఉంటాయి, చక్కగా ధ్యాన శ్లోకాలు పఠిస్తూ నిత్యం ఇంట్లో పఠించుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. నవగ్రహ పూజ ఇంట్లో చేసుకోవచ్చా, జపాలు ఇంట్లో చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తాం, షష్ఠి పూర్తులు చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, ఏం చేసినా నవగ్రహాల మండపారాధన చేస్తాం, అవునా. మరి అప్పుడు వరకు వస్తున్నప్పుడు రోజు మనకు వస్తుంది మనకు నిత్యం. వాళ్ళ అనుగ్రహం ఉంటే ఏ దేవత అయినా అనుగ్రహిస్తుంది అనేటువంటి పరిస్థితిలో నవగ్రహాన్ని మనం సానుకూలంగా మనకు మార్చుకోవడానికి, ప్రతికూల నుంచి అనుకూలంగా మార్చుకోవడానికి తప్పే ఉంది. ప్రతి నిత్యం ఇంట్లో చక్కగా పూజ చేసుకోవచ్చు, నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవచ్చు. చక్కగా నవగ్రహాలకు సంబంధించినటువంటి సమిధల వృక్షాలు ఉంటాయి, వాటిని తెచ్చుకొని రోజు నీళ్లు పోస్తున్నా సరే ఆ గ్రహ దోషాలు నివృత్తి కలుగుతాయి. ఓకే, తప్పనిసరిగా. ఓకే గురుగారు, గ్రహాలకు సంబంధించి అలాగే ఈ గ్రహాలకు సంబంధించిన అపోహల గురించి మాకు తొలగించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.